ఆచి చికెన్ మసాలా. రిటైర్డ్ ఐపీఎస్ సతీమణి తనుజా రంజన్ హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేపాలీ పని మనిషి కల్పన అలియాజ్ ధర్మని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలోని పూణేలో ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నేపాలీ గ్యాంగ్ కోసం హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ, బీహార్ కు ప్రత్యేక బృందాలను పంపించారు. అలాగే నిందితులు సరిహద్దు దాటి నేపాల్ కు వెళ్లకుండా జల్లెడ పట్టారు. ఈ టైంలోనే కల్పన గ్యాంగ్ పోలీసులకు చిక్కారు. నిందితులను నేపాల్లోని సాహు గ్యాంగ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ జైలు నుంచి ఈ దోపిడీని సాహు గ్యాంగ్ ప్లాన్ చేసిందని సమాచారం. ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేర్వేరు వ్యక్తులను అటాచ్ చేసి ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు. వీరి ద్వారా దోపిడీ చేసిన బంగారాన్ని ముంబైలో దాచినట్లుగా పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ ఐపీఎస్ సతీమణి తనుజా రంజన్ హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నేపాలీ పని మనిషి కల్పన అలియాజ్ ధర్మని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ప్రశాంత్ నగర్ తనుజా హత్య కేసులో స్పెషల్ టీమ్స్ ఫామ్ అయిన తర్వాత నిన్న కల్పనని పూణేలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. కల్పన అండ్ గ్యాంగ్ మెంబర్స్ ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు తిరిగి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కల్పన అండ్ గ్యాంగ్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత 24 గంటల పాటు వారిని విచారించి గతంలో ఎక్కడెక్కడ ఈ దొంగతనాలు దోపిడీకి పాల్పడ్డారు, ఇప్పుడు తనుజాన్ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎంత బంగారాన్ని కాజేశారు, ఎక్కడెక్కడ మీరు ఇళ్ళని టార్గెట్ చేశారు అనే ఒక కోణంలో ఆ వివరాలన్నీ కూడా హైదరాబాద్ పోలీసులు వారి నుంచి సేకరించేటువంటి అవకాశం ఉంది. ఈ హత్య జరిగి ఇక్కడి నుంచి పారిపోయిన తర్వాత మహారాష్ట్రలోని పూణేలో వారు తలదాచుకున్నారు. పూణేలోనే ఉన్నారు. పూణేలోనే ఆ బంగారాన్ని వీళ్ళు దాచిపెట్టారు, విక్రయించేటువంటి ప్రయత్నం చేస్తారన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నటువంటి హైదరాబాద్ పోలీసులు నేపాలీ గ్యాంగ్ కోసం హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ, బీహార్ ప్రాంతాలను తీవ్రంగా జల్లెడబట్టి వీళ్ళు పూణేకు చేరుకున్నారు. కల్పన అండ్ గ్యాంగ్ అంటూ కూడా పక్కాగా గుర్తించి కల్పనాన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిందితులు ఇప్పటికే నేపాల్ దాటే ప్రయత్నం చేయడంతో ఆ సరిహద్దులోనే పోలీసులు కాపుగాస్తూ వీళ్ళు నేపాల్ వెళ్తే మళ్ళా కష్టకరంగా ఉంటుందని, వాళ్ళు నేపాల్ రాకముందుకే పట్టుకోవాలన్న ఆలోచనతోటే పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళందరినీ ఎక్కడికక్కడ టీమ్స్ అన్ని కూడా డిప్లాయ్ అయ్యండి వారిని గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చేటువంటి ప్లానింగ్ ముందు నుంచే సాగుతోంది. ఇక నిందితులు నేపాల్లోని సాహు గ్యాంగ్ కు చెందిన వారన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ జైలు నుంచి ఈ దోపిడీని సాహిబ్ గ్యాంగ్ ప్లాన్ చేసిందంటూ సమాచారం బాగా విపరీతమైనటువంటి వైరల్ మారుతోంది. ముంబై, నేపాల్, పాట్నా నుంచి వేరు వ్యక్తులను అటాచ్ చేసి ఈ దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. వీరి ద్వారా దోపిడీ చేసినటువంటి బంగారాన్ని ముంబైలో దాచిపెట్టినట్టుగా కూడా పోలీసులు ఆ విషయాలని కూడా కనుగొన్నారు. ఈ సాహు గ్యాంగ్ కి జూబ్లీహిల్స్ జరిగినటువంటి హత్య కేసుకి ఏ సంబంధాలు ఉన్నాయి, సాహు గ్యాంగ్ సభ్యులనే కల్పన కాంటాక్ట్ అయ్యి ఒక్కరొక్కరిని పిలిపించుకొని ఇక్కడ దోపిడీకి పాల్పడి ఆ బంగారాన్ని వీళ్ళు పూణే, ముంబైలో విక్రయించేటువంటి ప్రయత్నం చేశారా అంటూ మాత్రం ఆ వివరాలన్నీ సేకరిస్తా ఉన్నారు. పని మనిషిగా చేరడము, అదును చూసుకొని దొంగతనాలు దోపిడీలో పాల్పడుతూ దోచుకొని పారిపోవడము, పోలీస్ రికార్డులో ఎక్కడ కూడా కల్పన పేరు ఇప్పటి వరకు రిపోర్ట్ అవ్వకపోవడము, ఆనవాళ్లు దొరకకపోవడము, ఎలాంటి క్లూస్ వదలకుండా చాలా జాగ్రత్తగా ఈ హత్య చేసి ఇక్కడ నుంచి వీళ్ళు ఆటో సహాయంతో నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ట్రైన్
ద్వారా తిరిగి పూణేకి చేరుకున్నట్టుగా కూడా రూట్ మ్యాప్ అంతా కూడా సేకరించడం జరిగింది. తనుజ హత్య కేసు తర్వాత పోలీసులు అనేక క్లూస్ సేకరించారు. ఒంటిపై ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, సీసీటీవీ కెమెరాలు, ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్స్ ద్వారానే ఈ కేసు ముందుకు సాగించారు. కల్పన 8 నెలల కిందటనే వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో పని కుదిరించుకున్నప్పటి నుంచి తెలివిగా వివరించుకుంటూ వచ్చింది. ఫోన్ లో సురేష్ అనే వ్యక్తితో నిత్యం సంప్రదింపులు జరుపుతూ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా నడుచుకోవడము, యజమాని బెంగళూరు వెళ్లడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముగ్గురిని పూణే నుంచి హైదరాబాద్ రప్పించి 2 రోజులలో రెక్కి నిర్వహించి సీసీ కెమెరాలకు దొరకకుండా బయటపడే మార్గాలను ముందే వీళ్ళు పరిశీలించుకొని అర్ధరాత్రి తనుజను హత్య చేసి బీరువాలో ఉన్నటువంటి 22 తులాల బంగారం ఇక్కడి నుంచి పారిపోయారనేది పోలీసుల ఎంక్వైరీలో ఈ విషయాలను కూడా వెలుగులోకి వచ్చేసింది. రవితేజ అంటే గ్యాంగ్ ఈ దోపిడీకి ముందే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే కల్పనపై కూడా గతంలో చాలా క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా మనకు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ఈమెపై ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? కల్పన ఆయన గ్యాంగ్ మెంబర్స్ అదుపులోకి తీసుకున్న తర్వాత గతంలో ఈ జూబ్లీహిల్స్ కంటే ముందు ఎక్కడ ఇంట్లో పనిచేసింది, అక్కడ ఎలా వివరించింది, అక్కడ కూడా దోపిడీ, మర్డర్, ఈ దొంగతనాల కేసులు అలవాటు పడిందా, ఈ ముఠాలతో ఈమెకు ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి, అమాయకంగా నటిస్తూ ఇంట్లో పని మనిషిలాగా చేరి ఇంట్లో యజమానులని టార్గెట్ చేసి బెదిరించి గోల్డ్ తీసుకుపోవడం పనిగా పెట్టుకుందా అనేది హైదరాబాద్ పోలీసులు ఆమె ప్రీవియస్ కేసెస్, ఆమె బ్యాక్గ్రౌండ్, ఇప్పటికే వారి తల్లిదండ్రులను సైతం క్వశ్చన్ చేయడము, అక్కడ పూణేలో ఉన్నటువంటి గ్యాంగ్స్ ని కూడా కల్పన ఫోటో చూపించి వారి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇంకెక్కడెక్కడికి దొంగతనాలకు పాల్పడి వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఐపీఎస్ వినయ్ రంజన్ రాయ్ ఇంటిని రెక్కీ చేసి భార్యని హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి సొత్తులు కాజేసుకుని వెళ్లడం, ఇది ప్రొఫెషనల్ దొంగల్లాగానే పోలీసులు ఈ కేసు భావిస్తా ఉన్నారు. దీంట్లో అనేక రకాల గ్యాంగ్స్ కి చెందినటువంటి పేర్లు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి కల్పనకు పెద్ద నెట్వర్కే ఉంటుంది. ఆ నెట్వర్క్ ప్రకారంగానే అమాయకంగా వంట మనిషిలాగా వ్యవహరించుకుంటూ వస్తా ఉంది అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు పూణే నుంచి చేరుకున్న తర్వాత ఈ రోజు నుంచి రేపటి వరకు విచారణ చేపట్టి రేపు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కల్పనని మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ రవితేజ.